మనుషులకు అర్థమయ్యేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. ఎవరికీ అర్థం కాని ప్రేమ. నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు స్వామి. ఇది పిచ్చి ప్రేమో రాక్షస ప్రేమో కూడా అర్థం కావట్లేదు. బిగ్ బాస్ లోకి వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత వీళ్ళకి తెలియకుండానే ఒక స్మాల్ బాండింగ్ అనేది చిగురించింది. అది చెట్టై మానై వృక్షమై చాలా బాగా సాగింది. కానీ ఇప్పుడు అది ఎలాంటి ప్రేమ అర్థం కావట్లేదు, ఎలాంటి బాండింగో అర్థం కావట్లేదు. వాళ్ళే డీమాన్ అండ్ రీతు చౌదరి. రోజు రోజుకి వీళ్ళ గోల బిగ్ బాస్ హౌస్ లో చూసే వాళ్ళకి విరక్తి వస్తుంది. అసలు ఎలాంటి బాండింగ్ స్వామి మీది? అసలు మీరు కంటెంట్ కోసం చేస్తున్నారా? నిజంగానే ఈగోస్ను పక్కన పెట్టి మీరు కలిసి ఆడితే ఎంత బాగుంటుందో ఆట స్వామి. కానీ ఎవరు ఈగోలు వాళ్ళవి. నాకు అనిపిస్తుంది కొంచెం డీమాన్ వల్లే ఈ చిక్కులు, ఈ కష్టాలు, ఈ పిచ్చి రాక్షస ప్రేమలు వస్తున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే మనోడు ఎక్కువ కావాలి అంటే రీతు దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇచ్చింది సరిపెట్టుకోవట్లేదు, సాటిస్ఫై అవడం లేదు. ఎక్కడా కూడా డీమాన్ సాటిస్ఫై అవడం లేదు. రీతు అన్న అక్కడక్కడ తగ్గుతుంది కానీ డీమాన్ అస్సలు తగ్గడం లేదు స్వామి. అదే ఈ రాక్షస ప్రేమకి కారణం అనమాట. లేదంటే ఇంత చక్కటి జంట, ఇంత చక్కగా క్యూట్ గా నడుస్తున్న జంట మధ్యలో ఇన్ని రాక్షస గొడవలు వస్తున్నాయంటే కారణం డీమనే అనిపిస్తుంది నాకు. నిజంగానే ఇది మనుషులకు అర్థమయ్యే ప్రేమ కాదు, కాదు పిచ్చి ప్రేమ, రాక్షస ప్రేమ, ఎవరికి అర్థం కాని ప్రేమ. సో వీళ్ళిద్దరి మధ్య ఇది కంటెంట్ వల్ల వీళ్ళిద్దరు ఇంకా ఉన్నారనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి ఈగోలు ఎక్కువైపోతే ఇద్దరు క్లాష్ వచ్చి ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ స్పెషల్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వీక్ డీమాన్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల డీమాన్కి నెగిటివిటీ పెరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే రీతుకి పాజిటివిటీ వస్తుంది ఏవైతే గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తుంది రీతు. బట్ డీమాన్ దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. అలా దానివల్ల డీమాన్కి నెగిటివిటీ ఎక్కువ అవుతుంది బయట. ఈ నెగిటివిటీ వల్ల డీమాన్ వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఈ వీక్ వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవసరం లేదు. నిజమైన ప్రేమ, పిచ్చి ప్రేమ, బాండింగ్ తెగిపోయినా ఆశ్చర్యపోవసరం లేదు. ఇదే మీతో చెప్పాలి, షేర్ చేయాలనుకున్నాను. ఈ రాక్షస ప్రేమ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇది ఎలాంటి ప్రేమ కూడా మీకు ఎలా అనిపిస్తుందో కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. జై హింద్. శ్రీని సైనింగ్ ఆఫ్.